ఆడియో ఓకే కదా మీకు? ఓకే అండి, వినపడుతుంది. రైట్, ఓకే. ఇప్పుడు నేను ఇంతకుముందు ఈ శ్రీనివాసరెడ్డిని అడిగినట్లు ఎందుకు వైసీపీలో ఇంతమందిని మార్చాల్సిన పరిస్థితి వస్తుందంటే ఏం చెప్తారు మీరు? రాజేష్ గారు, నా మాట మీకు వినపడుతుందా? యా, వినపడుతుంది, చెప్పండి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మార్పు చేర్పుల మీద ఇవన్నీ కూడా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి మొహం చూసి గెలుస్తారు, ఓట్లేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు మారుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మరి ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరూ ముఖాలు మార్చాల్సినటువంటి అవసరం, కొత్త వాళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరం. ఒక స్పష్టత ఏంటి అని అంటే, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది, తీవ్రమైనటువంటి వ్యతిరేకత. దీనికి అదనంగా ప్రతిపక్షాలు తెలుగుదేశము, జనసేన, ఈ రోజున బీజేపీ, ఈ మూడు కూడా కలిసి పోటీ చేయడానికి నిర్ణయించుకొని ప్రతిపక్షాలు బలంగా తయారవుతున్నటువంటి పరిస్థితుల్లో ఓడిపోతామనేటువంటి భయం, అన్ని వర్గాల నుంచి అసంతృప్తి, వ్యతిరేకత ఉన్నటువంటి ఈ సందర్భంలో ఏమైనా కొత్త వాళ్ళను ముఖాలను మారిస్తే, ఎమ్మెల్యేలు ముఖాలు మారి లేకపోతే ఉన్న వాళ్ళని ఇక్కడ నుంచి ఇంకో చోట నుంచి ఇక్కడికి మార్చడం వల్ల ఏమైనా అవకాశం ఉంటుందేమో అనేటువంటి ఒక దింపుడు గల్లం ఆశ ఇది అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ దింపుడు ఆశతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అభ్యర్థుల్ని, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అభ్యర్థులను మార్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మరి మేము ఇంతమందికి ఇవ్వనన్నాం కదా, ఆల్రెడీ 11 మందిని ప్రకటించారు. ఈ మార్పు చేర్పుల మీద మాట్లాడిన దాని ప్రకారంగా చూస్తే శ్రీనివాసరెడ్డి గారు చెప్పే ప్రకారంగా 31 మంది వరకు ఇప్పుడు వరకు మార్పు చేర్పుల మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. మరి ఇంకా 31 మంది వాళ్ళు మాట్లాడినా సరే ఎవరు కూడా తెలుగుదేశం, జనసేనలోకి వెళ్ళనంటున్నారు కదా అని చెప్పేసి, వెళ్ళటం లేదు కదా అని చెప్పేసి అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఏమో ఆల్రెడీ వలసలు వచ్చేస్తానే, వలసలు పెద్ద ఫ్లో ఉంది, మేము ద్వారాలు తెరిస్తే మొత్తం కూడా వైసీపీ ఖాళీ అయింది అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి సీట్లు ఇవ్వనన్నా కూడా వీళ్ళు మారకుండా మరి వాళ్ళందరినీ ఎదిరిస్తున్నారా, లేదు అని అంటే బతిమలాడుతున్నారా, లేకపోతే బుజ్జగిస్తున్నారా, రేపొద్దున మనదే ప్రభుత్వం వస్తుంది మీకేదో ఒక అవకాశాలు ఇస్తా అనేటువంటి నమ్మిస్తున్నారా, ఏం చేస్తున్నారు అనేటువంటిది తెలియదు. అలాగని ఇప్పుడు 31 మందిని మారవబోతున్నారు కదా, ఎవరు ఇంకా చేరలేదు కదా అనేటువంటి విషయం మీద ఇప్పుడు సంకలు కొట్టుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపొద్దు ఒక్కసారిగా ఈ ఒక 50 మందినో 52 మందినో మార్చాలనుకుంటున్నారు వాళ్ళు కొత్త ముఖాలు. అదే విధంగా 1 మందికి ఒక చోట నుంచి ఇంకో చోట 80 మందికి సంబంధించినటువంటి చేస్తారు. అయితే వీళ్ళందరూ ఇక జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది వినేటువంటి పరిస్థితిలో ఉన్నారు అని వాళ్ళు ఆలోచిస్తే భ్రమేనండి. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చేస్తున్నటువంటిది ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలంటే పులి మీద స్వారీ చేస్తున్నాడు. ఎందుకు ఏమని చెప్తున్నా అంటే, ఆయన చెప్పే దాని ప్రకారంగా నేను బీసీలకు అయితే ఎక్కువ సీట్లు ఇస్తాను, మా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళ సంఖ్య తగ్గిస్తాను. ఈ విధమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళ ఎమ్మెల్యే సీట్లు కింద తగ్గిస్తే నాకు తెలిసి అయితే రాయలసీమ నుంచి కాదు. ఒక విషయం అండి, కృష్ణాంజనేయులు గారు ఒక విషయము, కృష్ణాంజనేయులు గారు ప్రారంభం అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఇది నిప్పులాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈ విధమైనటువంటి తిరుగుబాటుకు సంబంధించినటువంటి అంశం అని నేను అనుకుంటున్నాను. రాయలసీమలో రెడ్లు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకత్వం పోతుందంటే వాళ్ళ ప్రాభవం కోల్పోతున్నారు, రేపు పొద్దున మన చేతిలో పెత్తనం ఉండదు అనిగైనా వాళ్ళకైనా భావించారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గెలవడం. కృష్ణాంజనేయులు గారు ఆడియో వినపడుతుందా? కృష్ణాంజనేయులు గారు నేనేమంటానంటే, ఒకటి కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు ఎక్కడైనా ఎట్లా ఉంటుందంటే, కృష్ణాంజనేయులు గారు ప్లీజ్ అధికారాన్ని కృష్ణాంజనేయులు గారు వినపడుతుందండి. నేనేమంటానంటే ఒక విషయము వినపడుతుంది. నేను ఒక క్వశ్చన్ అడతాను. ఇప్పుడు ఎక్కడైనా కూడా రాజకీయ పార్టీలో ఒకరిద్దరిని మార్చినప్పుడే పవర్ కి అలవాటు అయినటువంటి పవర్ కి దగ్గరగా ఉన్నటువంటి సామాజిక, అదే విధంగా తెలుగుదేశంలో అయినా సరే తమ సామాజిక వర్గం వాళ్ళందరినీ పక్కన పెట్టి నేను మిగతా వాళ్ళందరినీ ఎత్తిరి పెట్టుకుంటాను అని చంద్రబాబు నాయుడు అన్నా కానీ వాళ్ళు ఊరుకోరు, ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. అలాగని మనం చంద్రబాబు నాయుడు అట్లేం అంటలేదు. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అయితే చెబుతున్నాడు, మా సామాజిక వర్గం వాళ్ళని తగ్గించేస్తాను, బీసీలకు ఎక్కువ సీట్లు. మరి ఇప్పుడు తిరుగుబాటు బహుశా రాయలసీమ నుంచి, కడప నుంచో, రెడ్డి సామాజిక వర్గం నుంచో వస్తే రావచ్చేమో అని నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి. ఆ విధమైనటువంటి తిరుగుబాటు కింద వస్తే ఇక జగన్మోహన్ రెడ్డిని
రాజకీయంగా కాపాడటం అనేటువంటిది ఎవ్వరు వల్ల అయ్యేటువంటి అంశం కాదు. ఇప్పటికే మా మీద వ్యతిరేకత లేదు, మా దగ్గర నుంచి పోవట్లేదని చెప్తున్నారు కదా. మరి నెల్లూరు జిల్లాలో రెడ్లకు సంబంధించిన పెద్దారెడ్లు తిరుగుబాటు చేశారు కదా. ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, Right, అదే right. Okay, కోటమిరెడ్డి శ్రీధర్ ఓకే రెడ్డి, కృష్ణాంజనేయులు గారు, వీళ్ళెవరు? కృష్ణాంజనేయులు గారు, దయచేసి ఒక్క కూడా, నిమిషం. కృష్ణాంజనేయులు గారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత ఆప్తులే కదా. వీళ్ళే తిరుగుబాటు చేస్తే రాయలసీమలో ప్రధానంగా నెల్లూరు రెడ్డిలో ప్రభావం చాలా ఉంటుంది. రాయలసీమ అంటే 4 రాయలసీమ జిల్లాలు, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లా, ఈ 6 గ్రేటర్ రాయలసీమకు సంబంధించినటువంటి ఈ 6 జిల్లాల్లో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం గిన ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి మనకు వద్దు అని